హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం పల్లీ చాట్ తయారు చేస్తాం. ఈ పల్లీ చాట్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదు స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు. దీనికోసం నేనైతే పచ్చి వేరుశనగకాయలు తీసుకొని ముందుగా వేరుశనగకాయలను మట్టి లేకుండా శుభ్రంగా కడగాలి. కడిగిన వేరుశనగకాయల్లోంచి గింజలను సపరేట్గా, పొట్టును సపరేట్గా తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలను సపరేట్ చేసుకున్న తర్వాత గింజలను ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని గింజలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మీ దగ్గర పచ్చి వేరుశనగ గింజలు లేకపోతే ఎండిన వేరుశనగ గింజలను 1-2 గంటల పాటు నానబెట్టుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. వేరుశనగ గింజలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుందండి. ఉడికిన వేరుశనగ గింజలను స్ట్రెయిన్ చేసుకుని గింజలను సపరేట్గా తీసుకోవాలి. స్ట్రెయిన్ చేసిన గింజలను ఒక బౌల్లోకి తీసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి చూసుకొని కావాల్సినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచిని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు లెమన్ని స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. లెమన్ కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ ఏదైనా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదు కాబట్టి నేను లెమన్ జ్యూస్ని వేసుకుంటున్నాను. ఏదైనా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. తురిమిన కొబ్బరి తురుము 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ తరుగు, ఒక మీడియం సైజ్ టమాటాను సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోవాలి. స్పూన్తో కానీ గరిటెతో కానీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి ఈ పల్లీ చాట్ రెసిపీ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. మరి నేను ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వేరుశనగ గింజల్లో పచ్చి వేరుశనగలు అంటే ఇష్టమా లేదా ఎండు వేరుశనగలు అంటే ఇష్టమా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.